హలో అందరికి, హెల్దీ ఆకుకూరలలో మళ్ళీ ఒకటి వచ్చేసింది. బట్ ఇది కర్రీ కాదు, కరివేపాకు పులిహోర. దీనికోసం ముందుగా ఒక గిన్నెలో కొద్దిగా ఆయిల్ వేసి ఎండుమిర్చి, జీలకర్ర, కొద్దిగా చింతపండు, వెల్లుల్లి ఒక 4-5 ఇవి కొద్దిగా గోలిన తర్వాత క్లీన్ చేసి ఫ్రెష్ గా తీసుకొచ్చిన కళ్యామాకు వేసుకోవాలి. ఇవన్నీ మంచిగా గోలించి చల్లారిన తర్వాత మంచిగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో నూనె పోసి ఆవాలు, మినపప్పు, శనగపప్పు, పచ్చిమిర్చి, ఎల్లిపాయలు కొన్ని, మీకు నచ్చితే పులిహోరలోకి వేసుకున్నట్టే పల్లీలు కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ గోలిన తర్వాత పసుపు వేసుకొని 1 నిమిషం కలుపుకొని పెట్టుకోవాలి. మనం ముందే అన్నం వండుకొని విడి చేసి పెట్టుకోవాలి. మనం ముందుగా మిక్సీ పట్టిన కరివేపాకు కారంని వేసి అన్నంలో మొత్తం మంచిగా కలిసేటట్టుగా కలుపుకొని ఆ తర్వాత ఈ పోపుని కూడా వేసి కలుపుకోవాలి. కొద్దిగా ఉప్పు పోనిలో వేసుకొని ఆ తర్వాత మనకి సరిపడ ఉప్పు ఇందులో వేసి కలుపుకుంటే సరిపోతుంది. మనం కొద్దిగా చింతపండు వేసుకున్నాం కాబట్టి పుల్ల పుల్లగా కమ్మగా చాలా బాగుంటుంది టేస్ట్. ఇటు హెల్దీ అటు టేస్ట్ రెండు యాడ్ అవుతాయి. పిల్లలకి పెట్టినా కూడా హెల్దీగా టేస్టీగా తినేస్తారు. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి.